సార్ ఇంకొక చేద్దాము. చౌదరి గారు ఒక చిన్న విషయం చెప్తా. శివాజీ గారు కంక్లూడ్ చేయండి. నేను కంక్లూడ్ చేస్తాను. ఒక చిన్న విషయం చెప్తా మీ అందరికి. సార్ ఒకసారి మేము మాట్లాడేది కూడా చెప్పచ్చా? ఒక రాష్ట్రంలో సార్ ఇస్తాను ఒకసారి ఇన్ని మాట్లాడండి. ఒక రాష్ట్రంలో ఒక చలికాలంలో ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారండి. అరెస్ట్ చేసి తీసుకెళ్ళి, ఈ విషయం నాకు తెలిసి మీకు ఎవరికి తెలీదు, తీసుకెళ్లిన ఆ మాజీ ముఖ్యమంత్రిని 74 ఏళ్ల కుర్రాడు ఆ మనిషిని తీసుకెళ్లి ఆ జైల్లో వాళ్ళు చేసిన ఒక ముదనష్టమైన పనేంటో తెలుసా మీకు? ఒక మాజీ ముఖ్యమంత్రి 15 సంవత్సరాలు రాష్ట్రానికి సేవ చేసిన, ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి ఇక్కడ కానివ్వండి 15 సంవత్సరాలు ప్రజలకి సేవ చేసిన ఆ ముఖ్యమంత్రిని మరి ఎవరికి తెలియదు ఈ విషయం. 74 సంవత్సరాలు మన ఇళ్లలో 25-30 ఏళ్లకే ఇండియన్ టాయిలెట్లోకి వెళ్ళాలంటే నానా యాతన పడతారు. ఆ మహానుభావుడిని తీసుకెళ్ళి ఆ ఇండియన్ కమోడ్ దగ్గర వెస్ట్రన్ కమోడ్ తీసేసి ఆ ఇండియన్ కమోడ్ ఇచ్చారండి 74 ఏళ్ల మనిషికి. చల్లనీళ్ళు నవంబర్లో, చన్నీళ్ళు, వేడినీళ్ళు కాదు, చన్నీళ్ళు ఇచ్చారు. అంత కసా అండి, అంత శాడిజమా? మీకు ఎవరికన్నా తెలుసా ఇది? ఆయన ఎప్పుడు చెప్పుకోలా. నాకు ఒక కానిస్టేబుల్ చెప్పాడు. నేను మామూలు విషయాలేది నేను అంత ఈజీగా ఒక విషయం తెలియగానే అలా వదిలేయను. దారుణాతి దారుణంగా హింసించారండి ఆయన్ని. మానసికంగా దెబ్బలే కొట్టలేదు, కానీ ఇలాంటి శాడిస్ట్ పనులన్నీ చేశారు. అదే దాంట్లో అంత శాడిస్టిక్ మోడ్లో ఉంది ఈ రాష్ట్రం. దయచేసి అర్థం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా సరైన నిర్ణయం తీసుకొని సరైన నాయకుడిని ఎన్నుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ చౌదరి గారు, థ్యాంక్ యూ శివాజీ గారు, థ్యాంక్ యూ సార్.